పంచి పెట్టేలా మనలోని మంచితనమే భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను నా సైడ్ నుంచి. మనకు భోగి గురించి అంటే ఇప్పుడున్న జనరేషన్ పరంగా మీరున్నప్పుడు మీ చిన్న వయసులో ఉన్నప్పుడు భోగి అనేది ఎలా జరుపుకుంటారో మీ ద్వారా ఒకసారి మా స్టూడియోకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం ఏదైతే ముగింపు అయ్యి మకరం స్టార్ట్ అవుతుందో అప్పుడు మకర సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. మకర సంక్రాంతిలో ఫస్ట్ వచ్చే పండుగే భోగి. ఈ భోగి పండుగ ప్రత్యేకత ఏంటంటే తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానం అంటే నువ్వుల నూనెతో తలస్నానం చేసి, నువ్వుల నూనె ఎందుకు వాడుతున్నాము అంటే కనుక మనకి శీతాకాలంలో చలికి ఎక్కువగా ఏదైతే చలికి మనం ఎక్స్పెండ్ అయి ఉంటాయో దాని గురించి అనేసి ఈ నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల వేడి ఉష్ణం అనేది వస్తుంది కాబట్టి దానివల్ల ఆరోగ్యానికి మంచిది. తర్వాత వేసవకాలం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి శీతాకాలంలో ఈ పగుళ్ళు ఇవన్నీ రావడంతో మన చర్మం కొంచెం ముద్దుబారిపోతుంది. ఈ ఆయిల్ రాయటం వల్ల, నువ్వుల నూనె రాయటం వల్ల, ప్రత్యేకంగా నువ్వుల నూనె వల్ల ఈ పగుళ్ళు అన్నీ మానిపోయి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ నువ్వుల నూనెతో తలస్నానం చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉదయం ఎందుకు చేస్తున్నాం అంటే కనుక మన ఇంట్లో ఏవైతే సంవత్సరం కాలం పాటు వాడకుండా మిగిలిపోయిన వస్తువులన్నీ వాటినన్నీ తీసుకెళ్ళి ఈ భోగి మంటల్లో వేసి, దానికి కూడా ప్రత్యేకంగా ఎందుకు అంటే కనుక మనకి పాత సామాన్లు ఉపయోగించలేకపోతే పెద్దలు చెప్పడం ఏంటంటే కనుక అవి మనకి దరిద్రానికి కింద సంకేతం. దాని గురించి ఏంటంటే ఈ పాత సామాన్లు అన్ని తీసుకెళ్ళి ఈ భోగి మంటల్లో వేయటం వల్ల మన ఇంట్లో దరిద్రాన్ని మనం తుడిచి తొలగించి ఇంటిని నీట్గా ఉంచుకుంటున్నాం అనేసి ప్రతీక. ప్లస్ ఇంకోటి చిన్నపిల్లల్ని ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకెళ్ళి భోగి మంటలు అదే పిడకల రూపంలో దండల కింద వేసి మనం పొద్దున్నే ఈ మంటల్లో వేయటం వల్ల మనకి ఈ పొల్యూటెడ్ ప్రత్యేకంగా ఆవు పేడ వల్ల ఏమవుతుంది, మనకి శాస్త్రంలో కూడా చెప్పడం బ్యాక్టీరియా నశించి అంటే శీతాకాలంలో ఏదైతే బ్యాక్టీరియా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం అనేసి ఆవు పేడను ఉపయోగిస్తున్నాం. దానివల్ల ఈ ఆవు పేడతో కాల్చిన బూడిదని మనం బొట్టు కింద పెట్టుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు గురి కాకుండా ఉంటాం. ఇంకా చిన్నపిల్లలకి భోగి రోజుని భోగి పళ్ళు వేస్తారు ఆయుష్ పెరగడం కోసం అనేసి. అది కూడా ఏంటి 1 year ఎవరైతే బేబీ ఉన్నారో వాళ్ళకి సాయంత్రం రోజున భోగి రోజు సాయంత్రం రోజుని భోగి పళ్ళు వేస్తారు. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఆయుష్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పుట్టిన పిల్లకి ఇక్కడ మెత్తగా ఉంటుంది. దానివల్ల ఆయుష్ పెరగడం కోసం అనేసి భోగి పళ్ళుతో భోగి పళ్ళు చేస్తారు. తర్వాత నువ్వులతో చేసిన వంటకాలు మాత్రం ఆ రోజు కంపల్సరీ తినాలి. తినడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇది భోగి. అంటే భోగి రోజున జనరల్గా నా చిన్నప్పటి నుంచి ఏంటి అంటే భోగి మంటలో వేసి అక్కడ పక్కన వాళ్ళ ఇంట్లో
కర్రలు అవి దొంగలాడేసి ఇంకా మేము పెట్టుకునే మంటలో వేసుకునే వాళ్ళం. ఇంకా దానిలో పిడకలు ఇంకా అన్ని ఈ పేడతో చేసిన మేమే చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేమే రెడీ చేసి గోడ మీద అన్ని చేసేసి స్టిక్ చేసి తర్వాత ఎండిన తర్వాత దాన్ని కలెక్ట్ చేసేసి మళ్ళీ కవర్లో వేసుకొని అంటే 10 days హాలిడేస్ లో మాకు ఇలా మొత్తం అన్ని అంటే ఒక మెమరీస్ లో మంటల్లో వేసిన తర్వాత అప్పుడు అక్కడ స్నానం చేసినాక మళ్ళీ వెళ్ళి ఆ భోగి మంట దగ్గర భోగి బొట్టు పెట్టుకుని దాని తర్వాత ఇంకా టిఫిన్స్ అన్ని చేసి ఆ తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసుకునేవారు. ఆంధ్ర వైపు అయితే కనుక మీకు పాడి పంటలు, ఈ పంటలన్నీ అయిపోయి మాకు సాల్వా దాల్వా అనేసి 2 పంటలు వస్తాయి. ఈ పంట చేతికి రావటం వల్ల అందరి రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. ప్లస్ ఈ మకర సంక్రాంతి రోజున ఏం చేస్తారంటే ఈ ఆవుల్ని అందంగా తయారు చేసి వాటికి పూజ చేసి ఏదైతే మనం ఉపయోగిస్తున్న వస్తువులన్నిటికి పూజ చేసి అక్కడ భోగి మంట పెట్టి ఏదైతే భోగి మంట చేస్తామో దానిపైన వెళ్ళి భోజనం అంటే పరమాన్నం పొంగలి చేస్తాం. అది పొంగే వరకు దాన్ని బయటకు వచ్చే వరకు. సో మేడం, మీకు జనరలీ ఫస్ట్ భోగి అనగానే వెంటనే ముగ్గులు వేసే కార్యక్రమం సంక్రాంతి ముందు రోజు నైట్ మేము చేసుకునే వాళ్ళం. ఏదైతే రంగోలీ దానిలో కూడా కాంపిటీషన్ ఉండేది. మళ్ళీ ఎవ్రీ స్ట్రీట్ కి కొన్ని ముగ్గుల్ని సెలెక్ట్ చేసుకుని దానికి మళ్ళీ ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చేవారు. సో అది నా మెమరీస్ లో అయితే నాకు ఒక్కసారి వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సార్ ఇప్పుడు మీరు తెలంగాణ ఆంధ్ర, సో ఆంధ్ర సైడ్ ఇప్పుడు మీకు ఇది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే చెప్తున్నాను కదా, రైతుల దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రతి రైతు ఏంటి వ్యాపారం చేసే వాళ్ళు అందరి దగ్గర ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలందరికీ సెలవులు ఉండటం వల్ల అందరు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే పండుగ ఈ సంక్రాంతి. అంటే రైతుల పండుగ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ ధాన్యం అన్ని బాగా పండాలని ఆ సంవత్సరం అంతా మళ్ళీ వాళ్ళకి ఆ క్రాప్ ఏదైతే వేసారో మంచిగా పండాలి, వర్షం రావాలి. అదే రోజున మనం ఇంద్రుడిని కూడాను చాలా మంది ప్రేయర్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా వర్షాలు వచ్చినా ఆ రోజు మంచిగా కురవాలి అని చెప్పేసి ప్రేయర్స్ చేసేవారు. ఇంద్రుడిని మెయిన్ గా పూజిస్తారు భోగి రోజున. మీ చిలిపి పనులు అంటే మీకు చిన్నప్పుడు స్కూల్లో చాలా ఉన్నాయి. అంతేందుకు నేను చదువుకునే స్కూల్లోనే విరిగిపోయిన బల్లలు ఉంటాయి. కానీ బల్లలు ఏం చేస్తారు, అక్కడే ఉంచేస్తారు. కానీ మేము ఏం చేసేవాళ్ళు అంటే ఆ విరిగిపోయిన బల్లలు కూడా మేము నైట్ టైం వెళ్ళి ఆ మంటల్లో అవి తీసుకుని వచ్చి మంటల్లో వేయడం. తర్వాత బయట ఎవరైనా ఉంచుకున్న సామాన్లు ఏవైనా సరే పాత సామాన్లు మంచాలు ఉంటాయి కదా, మంచాలు అవి కట్ చేసేసి కోల్డ్ అన్ని ఇవి ఉంటాయి కదా. తర్వాత మీకు మాకు కొబ్బరి తోటలు ఎక్కువ. దాని గురించి ఏంటంటే మాకు ఈ కొబ్బరి తోటల వల్ల ప్రతి రైతు ఏం చేస్తాడంటే ఈ కొబ్బరి ఆకుల్ని దాచిపెడతాడు. దాని వల్ల ఏంటి, ఒక ఆకు వచ్చినప్పటికి 10 రూపీస్ వాళ్ళు సేల్ చేసుకుంటారు. కానీ మేమేం చేసేవాళ్ళం, ఈ పండుగ రోజుని నైట్ టైం వెళ్ళి మేము తీసుకుని వచ్చేసి మంటల కోసం అనేసి పెట్టేసాం. తర్వాత మాకు దగ్గరలో కర్లడితే అంటారు, అంటే సామిల్ అంటారు కదా, ఆ సామిల్లో కూడా వాళ్ళు దొంగలు ఉంటాయి. అక్కడ కాంపిటీషన్ ఎలాగంటే మా వీధిలో ఉన్న మంట ఆ వీధిలో కన్నా ఎక్కువ ఉండాలి. అలాగా కాంపిటీషన్ గురించి అనేసి నైట్ టైం అసలు పడుకునే వాళ్ళం కాదు. భోగి రోజు ముందు రోజు నైట్ అందరం ప్లాన్ అన్నమాట, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇంకోటి ఏంటంటే కాలిన వస్తువులు మాత్రం ఇందులో వేయరాదు. ముందే కాలిన వస్తువులు అంటే ఎందుకంటే దానిలో ఉన్న నెగటివిటీ పోవడానికి మన ఓల్డ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంట్లో పడేసి మనకి న్యూ ఏదైతే నూతన స్టార్ట్ అవుతుందో ఈ సంక్రాంతి నుంచి మనకి మంచి రోజులు రావాలని చెప్పేసి ఒక దాంట్లో స్టార్ట్ చేసి వేసేసారు. ఓకే మేడం, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇప్పుడున్న పిల్లలకి మీ ఇద్దరు సైడ్ నుంచి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు జనరల్ పండుగలు వస్తాయంటే ఫస్ట్ ఏంటంటే పండుగలు దొరికినాయి మనం ఆడుకుందాం అని ఫెస్టివల్ గురించి తెలియదు వాళ్ళకు, చిన్న పిల్లలకు. సో మీ సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? ఇప్పుడున్న జనరేషన్ లో అయితే కనుక అసలు ఆడుకోవడానికి ఖాళీ స్థలమే లేదు.
ఒకవేళ ఆడుకుందాం అన్నా Time సరే లేదు. టైం లేదు. ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల ప్లస్ ఇంకోటి అంటే ప్రతి ఒక్కళ్ళు మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు తప్ప వీడియో గేమ్స్ ఆడియో గేమ్స్ అనేది తప్ప గ్రౌండ్ కి వెళ్ళి ఆటలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. అవుట్డోర్ గేమ్స్ మా చిన్నప్పుడు ఉంటే కనుక మేము టోర్నమెంట్ పెట్టుకునేవాళ్ళం, క్రికెట్ టోర్నమెంట్ అని పెట్టుకునేవాళ్ళం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కాంపిటీషన్ ప్రైజ్ మనీ అనేసి ఉండేది. అలాగా మీకు ఏమవుతుంది, ఇప్పుడు మన ఏదైతే ఆడాలనేసి ఉన్నారో వాళ్ళందరినీ బయటకు వచ్చి తీసుకొచ్చి ఆడి, ఇప్పుడు ఒక స్టేజ్ అంటూ ఉంటది. ఇప్పుడు ఎప్పుడు మనలో మనం ఆడుకుంటే కాదు కదా, మనం వేరే వాళ్ళ మీద కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడే కదా మనం ఏంటనేది తెలుస్తుంది. అలాగా చాలా మంది ఈ ఈ క్రికెట్ ద్వారా ఏంటి, మాకైతే ఫేమస్ కోడి పందాలు, గుండాట, పేకాట ఇవన్నీ ఉంటాయి. ఇంక మళ్ళీ రాత్రి అయితే కనుక కబడ్డీ కూడా మా ఊర్లో అయితే కనుక రాత్రి అయితే కనుక ఇది చెప్పొచ్చు అంటే ఏం లేదు, మాకైతే కనుక భోగం మేళం అంటారన్నమాట. అంటే వాళ్ళు ఓన్లీ లేడీసే ఉంటారు. లేడీస్ ఉండి సినిమా పాటలు పెట్టి ఒక ఫెస్టివల్ గా చేసేస్తారు. కానీ అందులో లేడీస్ కూడా పాల్గొంటారు, అంటే చూడడం కోసం, వినోదం కోసం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఈ డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చారో దాని వల్ల మొత్తం అన్నిటికీ పర్మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి అనే దాన్ని ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఏంటంటే జాతీయ పండగ కింద చేసుకుంటారు. దాని గురించి అనేసి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అది చర్చ జరిగితే కనుక అది జాతీయ పండుగ అయిపోయింది అనుకో, ఇంకా ఇలాంటి వాటి మీద నిషిద్ధాలు ఉండవు. ఏంటంటే కోడి పందాల గురించి కానీ, అంటే ఒక పాత తరానికి కొత్త తరానికి ఈ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేసినట్టు. ఏంటంటే కోడి పందాలు అంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే తప్ప దాని గురించి అయితే ఏ విధంగా ఉండదు. ఇంకా దాంతో కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళామనుకో, పండగకి సెలబ్రేషన్స్ ఎలా అంటే గుండాటికి వెళ్ళామనుకో మనం సంపాదించుకుంటాము, పోగొట్టుకుంటాం. కానీ ఏం చేసినా ఈ 3 days ఉంటాయి. 3 days లో నువ్వు సంపాదించుకున్నావు అనుకో ఉంటుంది, లేదు పోగొట్టుకున్నా సరే నువ్వేం చేసావు అనే ఎంజాయ్మెంట్ అనేది అక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే నాది 92 బ్యాచ్. మాకేంటంటే ప్రతి పండక్కి మేము మా బ్యాచ్ కంపల్సరీ మకర సంక్రాంతి రోజున కలవాలి అనేసి పెట్టుకున్నాం. అది ఇందులో నేను గ్రూప్ పెట్టుకుని అలా ఏంటంటే ఎక్కడున్నా సరే మా వాళ్ళందరూ వచ్చి పండుగ రోజున అయితే కలవడం మాత్రం. కానీ బై గాడ్ గ్రేస్. కానీ ఇంకోటి ఏంటంటే నాకు ఈ సంవత్సరం నాకు చేసుకోలేకపోతున్నాం. లాస్ట్ 4 months బ్యాక్ మా ఫాదర్ ఎక్స్పైర్ అవడం వల్ల ఇంకా దాని గురించి మేము పండగకి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతే. ఎటువంటి ఏంటంటే మిత్రులు మిస్ అవుతున్నాం అంతే. కానీ ఎక్కడ ఉన్నా సరే మా వాళ్ళందరూ వచ్చి కలిసి పండగ అయితే ఎంజాయ్ చేస్తాం. మీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోతాం. కాకపోతే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ అందరికి అని నా మ్యారేజ్ అయిన తర్వాత పండగ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. మొత్తం పిండి వంటలు హెల్ప్ చేయటం, ఇంకా పొద్దున్నే భోగి మంట వేయడం అన్ని అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూసుకోవాలి. సో బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్ ఐ ఎంజాయ్ ఇట్. సో మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. చైల్డ్హుడ్ లో చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ తో. అందరూ ఆ స్ట్రీట్ లో అందరూ గ్యాదర్ అయ్యి ఆ గ్యాదర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పండుగలో పిండి వంటలు కూడా ఎలా అంటే కొత్త బియ్యం వస్తాయి, నువ్వులు కూడా కొత్తగా, అన్ని కొత్తగా ఉండటం వల్ల నెలకి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనం పిండి వంటలు చేసుకుంటున్నామో ఆల్మోస్ట్ 4 to 5 months వరకు ఉంటాయి పాడవకుండా. అందులో ఫేమస్ అరిసెలు, పాకుండలు, సున్నుండలు ఇవన్నీ ఏంటంటే పాడవు. దాని గురించి అనేసి ఫస్ట్ పండగ ఆంధ్రాలో ఇది మాత్రం చాలా బాగా చేస్తుంది. స్పెషల్ ఆంధ్ర సైడ్ అంటే గుమ్మడికాయని అదే రోజు కోస్తారు, కోసి దాంతో అప్పాలు చేస్తారు. అది స్పెషల్ రెసిపీ ఫర్ ఆంధ్ర. గుమ్మడికాయతో అప్పాలు చేస్తారు.
నా అది స్పెషల్. ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే ఆంధ్ర సైడ్ నాకు చిన్నప్పటి నుంచి ఆంధ్రాకి వెళ్ళాలని ఉంటుంది. నాకు స్పెషల్ ఏంటిదంటే ఫస్ట్ కానీ ఆంధ్రాకి వెళ్ళింది వేరు. ఆంధ్రాలో ఓన్లీ ఈస్ట్ వెస్ట్ వెళ్తే గనక అదొక అనుభూతి మర్చిపోలేవు అన్నమాట, లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఇంకోటి ఏంటంటే అక్కడ చేసి ఎలా ఉంటాయంటే ప్రతిదీ ఇంకోటి వీళ్ళు గంగిరెద్దులు అవునవును, గంగిరెద్దులు వాళ్ళు. ఇవేం గంగిరెద్దు, హరిదాసు. తర్వాత హరిదాసు. ఈ హరిదాస్ కూడా ధనుర్మాసం ఏదైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మకర సంక్రాంతి వరకు కంపల్సరీ వస్తాడు. తర్వాత ముగ్గుల గురించి చెప్తున్నారు కదా, ముగ్గుల గురించి కూడా చుక్కల ముగ్గులు పెడతారు. ఏదైతే చుక్కల ముగ్గులు పెడుతున్నారో ఆ చుక్కల ముగ్గులు కూడా మనకి నక్షత్రాలతో సంబంధం.